నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ నిరసన ఆసక్తికర మలుపు తిరుగుతోంది. విద్యార్థుల ఆందోళన అంతకంతకు ఉధృతం అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిపై బదిలీ చేసింది. ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు చర్చలు జరపనున్నారు. నీటి ప్రశ్నపత్రం లీకేజీపై ఆందోళన చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీతో చర్చించేందుకు కేంద్రం సిద్దమైంది. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు చర్చలు జరపనున్నారు. ఈ చర్చలు తటస్థ వేదికపై జరగనున్నాయి. ఇందుకోసం కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాను వేదికగా చర్చలు జరిపేందుకు సీజేపీ ప్రతిపాదించగా కేంద్రం అంగీకరించింది. ఈ చర్చలకు ముందు కేంద్రం పలు చర్యలు చేపట్టింది. పరీక్ష పత్రాల లీక్లపై క్రిమినల్ విచారణ జరిపేందుకు వీలుగా ప్రత్యేక న్యాయస్థానాన్ని నోటిఫై చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అనుగ్రోవర్ బలిగను న్యాయాధికారిగా నియమించింది. ఈ కోర్టు రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రాంగణం నుంచి పనిచేయనుంది. అంతేకాకుండా కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను పంచాయతీరాజ్ శాఖకు మార్చింది. ఆయన స్థానంలో నరేష్ గంగ్వార్ను ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నియమించింది. టీకే అనిల్ కుమార్ను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. జోషి గతంలో జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ గా సీబీఎస్ఈ చైర్మన్ గా పనిచేశారు. మొత్తం 17 మంది సీనియర్ బ్యూరోక్రాట్లకు బదిలీలు, పదోన్నతులు కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల తీరును నిరసిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపడుతున్నట్లు సీజేపీ ప్రకటించింది. ఈ నిరసనకు మద్దతివ్వాలని విద్యార్థి సంఘాలను కోరింది. ఈ క్రమంలో విద్యాసంస్థలు మూతపడనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం పలు చర్యలు చేపట్టింది. ఇవాళ కూడా ఢిల్లీలో 17 మెట్రో స్టేషన్లను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఉదయం 7:30 గంటల నుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మెట్రో స్టేషన్లు మూసి ఉంటాయని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డీఎంఆర్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. జంతర్ మంతర్ ఆందోళనల్లో పాల్గొన్న వారి పాస్పోర్టులు రద్దు చేయనున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఢిల్లీ పోలీసులు ఖండించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షను విరమించినందుకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కృతజ్ఞతలు తెలిపారు. అయితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.